తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మెయిన్స్ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి మళ్లీ మూల్యాంకనం చేపట్టాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలని ఆదేశించింది. తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలోని 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నాపత్రం నుంచి తొలగించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఆంగ్లంలో ఇచ్చిన ఆప్షన్స్ వాడుకలో ఉన్నవేనని పోలీస్ నియామక మండలి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇంగ్లీష్ పదాలను తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నా పరిగణలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. కాగా ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.